హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదామా? యేసు మీకే మహిమ, మీకే స్తుతి. ఇక్కడ ఉన్న వారు లైవ్ ని అనేకులకు మీరు షేర్ చేయడం ప్రారంభించండి. కదల్దాం. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మరొకసారి, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చెప్తామా? చాలా చాలా నోరు చాలా తెరిచి చాలా పాడతామా? చాలా గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. ఒక్క నిమిషం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? నాకు అలా అనిపించట్లేదు. ఇక్కడే ఉన్నారంటే మీరు ఈ రోజున పాడాలి. హల్లెలూయా. చాలామందికి సర్టిఫికేషన్ ఇస్తారు. ఏంటో తెలుసా? సూపర్ అండి వీడు, చాలా మంచోడు. ఏంటి? చాలా మంచోడు. ఫిలిప్ ఇట్రా. నేను ఊకే సర్టిఫై చేస్తా ఉంటా. ఏంటో తెలుసా? చాలా మంచోడు మా తమ్ముడు. ఏంటి? మనుషుల్ని ఇంత పొగిడితే దేవుని ఇంకెంత పొగడాలి? అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా? మనుషులకి సర్టిఫికేషన్ ఇస్తాం, మరి దేవునికో? ఆయన కార్యాలు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు, నీ పట్ల ఘనమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఎంతమంది జీవితంలో తన ఆశ్చర్య కార్యాలు చేశారు? మిగతా వారి జీవితాలు ఏంటో ఇంకా కావాలి. ఎక్కడి నుంచి కావాలి చెప్పాలి? ఎక్కడి నుంచి కావాలండి కార్యాలు? అక్కడి నుంచి కావాలి. ఆశ్చర్య కార్యాలు అక్కడి నుంచి కావాలి. బ్లెస్సింగ్స్ కావాలి. మరి ఇక్కడ నుంచి ఏమొద్దా చెప్పండి? ఇక్కడ నుంచి చాలామంది రూపాయి ప్రార్థన చేస్తారు. 1 రూపీ ఎంత? రూపాయి మందమే ప్రార్థన చేస్తారు. అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. రూపాయి మందం ప్రార్థన చేసి వీళ్ళకి ఎన్ని వేల కార్యాలు కావాలండి? నువ్వు ఎన్ని రూపాయలు ప్రార్థన చేసావు? సింగిల్ 1 NP కదా. మనం ఇక్కడ కొసరు, అక్కడ మాత్రం విపరీతంగా వచ్చేయాలి. సమృద్ధి దీవెనలు, సమృద్ధి దీవెనలు రావాలి అంటే ఇక్కడ సమృద్ధిగా దేవుని గణపరచాల, దేవునికి మహిమ చెల్లించాల. అవునా కదా? ఇక్కడ నుంచి ఏమొద్దు, అసలు నోరు తెరిచే ప్రార్థన చేయం కానీ పిల్లలు పుట్టేసేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయం కానీ ఏమవ్వాలి? దీవించబడాలి. నోరు తెరిచి ప్రార్థన చేయం కానీ ఇల్లు కట్టేసుకోవాలి. నోరు తెరిచి ప్రార్థన చేయం కానీ వివాహాలు జరగాలి. నోరు తెరిచి ప్రార్థన చేయం కానీ మంచి సెటిల్మెంట్ ఉండాలండి. పక్కన వాళ్ళకి ఇస్తారు ప్రేయర్ రిక్వెస్ట్లు. ఎంతమంది ఇచ్చారు అట్లా చెప్పాలి? ఎంతమంది ఇచ్చారండి? చాలామంది ఇస్తూ ఉంటారు. అవునా కదా? పక్కన వాళ్ళకి ఇస్తే కార్యాలు జరగవు. మనం చేయాలి మొదటిగా. హల్లెలూయా. మనము చేయాలి. మనము నోరు తెరిచి ప్రార్థించిన కొలది, మనము నోరు తెరిచి స్తుతించిన కొలది దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనుషుల్ని అంతగా పొగిడితే దేవుని ఇంకెంతలా పొగడాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఊపిరి పీల్చుకుంటున్నారు? ఊపిరితో ఉన్న వాళ్ళు చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఊపిరితో ఉన్న వాళ్ళు చెప్పండి. ఊపిరి. నా మాట అర్థమవుతుందా?
చివరి వరకు వినిపిస్తుందా బ్రదర్? చివరి వరకు ఆ లాస్ట్ లైన్లో ఉన్నవారు వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి. ఊపిరితో ఉన్నవాళ్ళు, ఊపిరి ఉన్నారా? ఊపిరితో లైవ్లో ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఒకసారి ముక్కు మూసేసేయండి ఒక 5 నిమిషాలు, చూడండి ఏమవుతుందో. అంటే ఈ రోజున బ్రతుకుతున్నామంటే ఎవరు చెప్పండి? దేవుడే కదా. ఎన్ని కార్యాలు చేసినా చాలామంది చెప్తారు ఏంటి తెలుసా, నా జీవితంలో దేవుడు ఏమి చేయలేదండి, ఏమి చేయలే అన్నీ పొందుకుంటారు. కానీ చివరి స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు. అరే ఈ రోజున బ్రతుకున్నామంటే కారణం ఆయనే. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం ఆయనే. మనము మన కుటుంబాలు కలిసి ఉన్నాయంటే ఆయన కృపయే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగినాక ఎంతకంటే ఇంకెక్కువ ఏం చేయాలి? ఆమేన్. నీవేదో ఒకటి చేయి, ఆయన కూడా ఏదో ఒకటి నీ కొరకు చేస్తారు. ఆయన ఆల్రెడీ చేసి ఉన్నారు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆమేన్. మనదే బ్యాలెన్స్ ఉంది, అవునా? ఆయన మన కొరకు అన్ని చేసి సమస్తాన్ని చేశారు. అయితే మనదే బ్యాలెన్స్. ఈ రోజున దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తేనే దేవుని కార్యాలు. ఆమేన్. నీ అలవాట్లను దేవునికి సమర్పించే, నీకున్న పాపాన్ని దేవునికి సమర్పించే, నీకున్న ప్రతి భయంకరమైన పరిస్థితులను దేవునికి సమర్పించే, అప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతావు. ఆమేన్. రోజు చెప్పండి, దేవా ఇంతవరకు బ్రతికించిన దేవా నువ్వు చాలా గొప్పడివి, చాలా మంచోడివి. ఆమేన్. ఈ సమయంలో అద్భుతమైన పాటను పాడుతుండగా ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడండి. ఓ జీసస్. అందరం చప్పట్లు కొడుతూ అందరం చప్పట్లు కొడతామా? చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈ సమయంలో చాలా మంచోడు ఆయన, చాలా గొప్ప దేవుడు ఆయన. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం,
దేవుడు అండి, అమితంగా ప్రేమిస్తున్న దేవుడు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. అవును కదండి, ఆయన ప్రేమకు సాటి ఎవ్వరూ లేరు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. అందుకే చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చెప్దామా? చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందరం. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు. వింతైన ప్రేమ, అంతు చిక్కదు. కలువరిలో చూపిన ప్రేమ, శాపమునే బాపిన ప్రేమ. ఎంత అద్భుతమైన ప్రేమ అండి! ఆయన ఉచితమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. నీ కొరకు, నా కొరకు తన కలువరి మన కొరకు బలి అయిన దేవుడు అండి. ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ.
హల్లెలూయా హల్లెలూయా. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు, వింతైన ప్రేమ అంతు చిక్కదు. ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు, వింతైన ప్రేమ అంతు చిక్కదు. అవునయ్యా, నీ ప్రేమ గొప్పది స్వామి, నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ గొప్పదయ్యా. మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవు, నీ ప్రేమ గొప్పది. ఎంత మంచి దేవుడవయ్యా, ఎందుకు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తున్నావు, ఎందుకు పనికిరాని మా జీవితాలు అయ్యా, నీవు మమ్మల్ని అయ్యా ఈ పనికిరాని జీవితాలు, ఈ విలువలేని జీవితాలు ప్రేమిస్తున్న దేవుడవై ఉన్నావయ్యా. అందరూ తృణీకరించి కానీ నీ ప్రేమతో మమ్మల్ని పట్టుకున్న దేవుడవు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడవు, ఒక విశేషకరమైన జీవితాలతో ఈ దీనుల బ్రతుకులను మార్చిన దేవుడవయ్యా. ఎంత గొప్ప ప్రేమ నీది, నీ ప్రేమ గొప్పది స్వామి, నీ ప్రేమ గొప్పది. ఎంతగా వర్ణించినా నీ ప్రేమకి అలా ఏది కూడా సాటి రాదు. మమ్మల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమ, నీ ప్రేమ శాశ్వత కాలపు ప్రేమ, నీ ప్రేమ ఎల్లప్పుడూ మాతోటి ప్రేమ, నీ ప్రేమ అయ్యా ఇదిగోండి గొప్ప ప్రేమయ్యా. నీ అమూల్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు. జీసస్ హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తామా బిగ్గరగా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమందిని దేవుడు ప్రేమిస్తున్నారని నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? నీ భర్తని చేయి వదిలిపెట్టి వెళ్ళొచ్చు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయకుడిగా ఉంటాను, నేను బాగా చూసుకుంటానని నీకు మాట ఇచ్చాడు అనుకుంటా. కానీ ప్రేమించిన అదే భర్త, మాట్లాడిన అదే భర్త, నీ చేయి పట్టుకున్న భర్త ఇప్పుడు నీ చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో. లేదా నీ భార్య అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అందేమో. ఈరోజున ప్రాణమన్న భార్యనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? సొంత వారు అయిన వారు నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, ఎన్నోసార్లు మాట ఇచ్చారనుకుంటా, ఎన్నోసార్లు సహాయం చేస్తారన్నారనుకుంటా. కానీ కరెక్ట్ టైం చూసుకొని
నీ చెయ్యి వదిలిపెట్టి తోడుగా ఉండడం కాదు కదా, మోసం చేసి వెళ్ళిపోయారనుకుంటా. ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందుల మధ్యలో నువ్వు ఉన్నావేమో. ఎవరు చేయి విడిచినా ఆయన నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన శాశ్వత కాలపు ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఆమేన్.